కూచిపూడి నాట్య అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గతేడాది కృష్ణా జిల్లా కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠంలో నిలిచిన విద్యార్థుల ప్రవేశాలను పునఃప్రారంభించింది. ప్రభుత్వ చొరవతో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూచిపూడి కళాపీఠంలో సంగీతం, కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుంటున్నారు. కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠంలో విద్యార్థులకు ప్రవేశాలు, శిక్షణా తరగతులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గత సంవత్సరం తెలంగాణలో ఉన్న పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ అధికారులు ఏపీలో కూచిపూడిలో ఉన్న నాట్య కళాశాలలో ప్రవేశాలు నిర్వహించకపోవడంతో చాలామంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యని కూటమి ప్రభుత్వం పరిష్కరించింది. ఈ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి నూతన వీసీని నియమించడంతో పాటు అడ్మిషన్లు కూడా ప్రారంభించడంతో చాలామంది విద్యార్థులు కృష్ణా జిల్లా కూచిపూడిలో ఉన్న కూచిపూడి నాట్యాలయంలో ప్రవేశాలు పొంది శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం ఈ నాట్యాలయంలో ఎటువంటి శిక్షణ ఇస్తున్నారు, అలాగే ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అన్న అంశాలను మనతో వివరించేందుకు వైస్ ప్రిన్సిపల్ బాలకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ సార్ చెప్పండి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఏమేమి శిక్షణ ఇస్తున్నారు మీరు? 10 సంవత్సరాల పాటు ఉమ్మడిగా నడిచినప్పటికీ లాస్ట్ ఇయర్ మనకి అడ్మిషన్స్ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అడ్మిషన్స్ ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు. దాంట్లో ఎంతోమంది విద్య నేర్చుకోవాల్సిన విద్యార్థులు ఆందోళన చెంది మనకి ఇది కావాలి ఎలా ఏమిటి అనుకున్న తరుణంలో కూటమి ప్రభుత్వం వారు దాని మీద వెంటనే స్పందించి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని మన ఆంధ్రాలో రాజమండ్రిలో సాహిత్య పీఠంలో దాన్ని ఇమీడియట్లీగా ఏర్పాటు చేయడం, దానికి నూతన ఉపాధ్యక్షులుగా మొట్టమొదటి ఉపాధ్యక్షులుగా ఆచార్య డి మునరత్నాయుడు గారిని నియమించారు. వారు గత అక్టోబర్ 23వ తారీఖున ఛార్జీ తీసుకున్న వెంటనే అడ్మిషన్స్కి ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. శ్రీశైలము అలాగే రాజమండ్రి కూచిపూడిలో ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన వెంటనే మన నెల రోజుల టైంలో వాళ్ళకి ఇక్కడ ఏకంగా 140 అప్లికేషన్స్ అన్ని కోర్సెస్ మీద కూడా ఇక్కడ మనకి రావడం జరిగింది. సర్టిఫికేట్ 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు డిప్లొమో, యక్షగాన్ డిప్లొమో, 1 ఇయర్ సాత్విక అభినయం, 2 సంవత్సరాలు ఎంపీఏ కోర్సు, ఇలా మనకి దగ్గర 145 అప్లికేషన్స్ వచ్చినాయండి. మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వాళ్ళు ఇంటర్వ్యూలు పెట్టి దీని ప్రకారం రూల్స్ ప్రకారం అన్నీ చేసి 125 మందికి మన అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎంపీఏ కోర్స్, పీజీ కోర్స్కి 25 మంది పిల్లలు, డిప్లొమోకి 30 సీట్స్ పూర్తిగా ఫిలప్ అయినాయి. అలాగే యక్షగానానికి 18 సీట్స్ ఫిలప్ అయినాయి. సాత్వికాభినయం 10 సీట్లు, సర్టిఫికేట్ కోర్సు 47 మంది దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి అన్ని రకాల ఉపయుక్తంగా ఉండేటువంటిగా చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ ఇబ్బంది లేకుండా ఉదయం 8 గంటల దగ్గర నుంచి 9:30 వరకు, సాయంత్రం 4 దగ్గర నుంచి 6 వరకు క్లాసెస్ నిర్వహిస్తుంటాం. అంటే వీళ్ళు నాట్యంతో పాటు ఆ పక్కనే ఉన్న చదువు కూడా, ఎడ్యుకేషన్ కూడా సైమల్టేనియస్గా కంప్లీట్ అవుతుంటుంది. ఎంఏ యక్షగాన సాత్విక మాత్రం ఈ ఫుల్ టైం కోర్సులు అవి 10 to 1, 2 to 4గా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. గత సంవత్సరం అడ్మిషన్లు లాస్ అయిన సంగతి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు, ఎవరికి చెప్పారు సార్? ప్రభుత్వం దృష్టికే తీసుకెళ్లారండి. మా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ, ఇంకా చాలామంది కూడా కలెక్టర్ గారు కానీ చాలామంది పెద్దవాళ్ళందరూ కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే స్పందించి మన విశ్వవిద్యాలయాన్ని, మన నందమూరి తారక రామారావు గారు దీన్ని స్థాపించారు 1985లో. సో దాన్ని మన ఆంధ్రప్రదేశ్లో మనం ఎట్లాగైనా తీసుకురావాలనే ఉద్దేశంతో దాన్ని ఇక్కడ మనకి రాజమండ్రిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన వెంటనే ఇవి నోటిఫికేషన్ వేస్తే ఎంతోమంది విద్యార్థులు చాలా సంతోషంతో, చాలా ఉత్సుకతతో ఈ విధంగా ఇక్కడ జాయిన్ చేశారు. దానికన్నా ఈ సంవత్సరం ఉపాధ్యక్షుల వారు తీసుకున్నటువంటి కొత్త నిర్ణయం ఏంటంటే పేద మధ్యతరగతి పిల్లలకి ఈ కళను అందించాలనే ఉద్దేశంతో ఎక్కడా లేనటువంటి విధంగా కేవలం సంవత్సరానికి ఎంఏ కోర్సు కేవలం 5,000 రూపీస్ ఫీజు మాత్రము, సర్టిఫికేట్ డిప్లొమా కోర్సుకి కేవలం పర్ ఇయర్ 600 రూపీస్ ఫీజు మాత్రమే పెట్టి ఎంతోమంది పేదవాళ్ళకి దగ్గర అయ్యేటువంటి విధంగా మన కళని, మన సంస్కృతిని తీసే విధంగా నిర్ణయం తీసుకున్న ఉపాధ్యక్షుల వారు మునరత్నాయుడు గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారం ఇక్కడ ఎంతోమందికి విద్యార్థులకు మనం అడ్మిషన్స్ ఇచ్చి క్లాసులు పునఃప్రారంభించాం. మొన్న డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఉదయం 8 దగ్గర నుంచి 9:30 వరకు సర్టిఫికేట్, సాయంత్రం 4 to 6 సర్టిఫికేట్ డిప్లొమాలు, 10 to 1, 2 to 4 ఎంఏను యక్షగాన సాత్విక కోర్సులు చేస్తున్నాము. మొత్తం ఈ కూచిపూడి కళాపీఠంలో ఎన్ని కోర్సులు చెప్తున్నారు పిల్లలకి? ఇక్కడ సర్టిఫికేట్ 4 సంవత్సరాలండి, డిప్లొమా 2 సంవత్సరాలు, అక్కడికి 6 సంవత్సరాలు, యక్షగానం 1 సంవత్సరం కోర్సు 7, సాత్వికాభినయం 8, ఎంఏ 2 సంవత్సరాలు, మొత్తం 10 సంవత్సరాల కోర్సు చెప్తున్నాం సార్ ఇక్కడ మనం. ఈ 10 సంవత్సరాలకి ఈ సంవత్సరం ఇచ్చిన అడ్మిషన్స్ 125 మందికి అడ్మిషన్స్ ఇచ్చాం. పాత సెకండ్ ఇయర్ వాళ్ళు, థర్డ్ వాళ్ళు ఒక 50 మంది వాళ్ళు ఉన్నారు. మొత్తం 195 మంది దాకా మనకి అడ్మిషన్స్ జరిగినాయి. దూర ప్రాంతాల నుంచి ఈ నాట్యం నేర్చుకోవాలన్న ఆకాంక్షతో వచ్చిన విద్యార్థులకి వసతి సౌకర్యం ఏమన్నా ఉందా సార్? ఇక్కడ దూరాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి పీజీ కోర్స్ చేసేటువంటి వాళ్ళకి మాత్రమే మనం అకామిడేషన్ ఇస్తామండి. వాళ్ళకి ఉచిత అకామిడేషన్ ఇస్తాం, వాళ్ళు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే వాళ్ళకి ఒక వంట మనిషిని కూడా మనం ఏర్పాటు చేస్తాం, ఆవిడకి కూడా ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంతవరకు మనం ఇక్కడ ఫెసిలిటీ ఇస్తున్నాము. వాళ్ళకి అయ్యేటువంటి తిండి, బియ్యం ఏదైతే ఉన్నాయో వాళ్ళు తెచ్చుకుని ఇస్తే వాళ్ళు వండి పెట్టేసి వాళ్ళకి సకాలంలో క్లాసులకు అందించే విధంగా చేయడం జరుగుతుంది. వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామంటూ కూడా ప్రిన్సిపల్ బాలకృష్ణ చెప్తున్నారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కూచిపూడి, కృష్ణా జిల్లా.